నమస్తే అండి. వెల్కమ్ టు సనాతన స్టోరీస్. ఇప్పుడు ఒక్కొక్క అమ్మవారి అవతారం గురించి డీటెయిల్డ్‌గా వీడియోస్ చేయబోతున్నాను. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క అవతారం గురించి మాట్లాడబోతున్నాను. మొదటిగా శైలపుత్రి అవతారం. శైలపుత్రి మాత అమ్మవారి నవదుర్గ అవతారాల్లో మొదటి అవతారం. నవరాత్రుల మొదటి రోజు అయిన ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. శైలం అంటే కొండ. పర్వతమైన హిమవంతునికి జన్మించిన అమ్మవారు కాబట్టి ఈమెను శైలపుత్రి అన్నారు. భవానీ, పార్వతి, హేమవతి, సతీ అనే పేర్లు కూడా ఈ అమ్మవారికి ఉన్నాయి. శివుని భార్య, గణపతి సుబ్రహ్మణ్యేశ్వరుల తల్లి అయిన పార్వతీదేవికే శైలపుత్రిగా కూడా వ్యవహరిస్తారు. ఈ అమ్మవారి తలపై చంద్రవంక ఉంటుంది. కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారి వాహనం వృషభం. పేరులోనే కాక వాహనం, ఆయుధంతో సహా సాక్షాత్తు పార్వతీదేవి అవతారమే శైలపుత్రి దుర్గా. మహిషాసురుని సంహరించేందుకు యుద్ధంలో మొదటి రోజు పరాశక్తి ఇలా పార్వతీదేవిగా వచ్చిందట. కాబట్టే నవరాత్రుల మొదటి రోజు శైలపుత్రి దుర్గాదేవిని ఆరాధిస్తారు. పురాణాల ప్రకారం నవదుర్గల్లో మొదటి అవతారమైన శైలపుత్రి దుర్గా పర్వతరాజు హిమవంతుని కుమార్తె. తపస్సు ఆచరించిన ఆమె శివుణ్ణి భర్తగా పొందింది. ఈ అమ్మవారిని పార్వతి, హైమవతి అని కూడా పిలుస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శక్తులను కలిగిన ఈ శైలపుత్రి దుర్గాదేవి వృషభ వాహనంపై తిరుగుతుంది. కుడి చేతిలో శివుని ఆయుధమైన త్రిశూలాన్ని ధరించి ఎడమ చేతిలో కమలం పట్టుకుంటుంది. పూర్వపు జన్మలో ఆమె దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి. తండ్రికి ఇష్టం లేకపోయిన నిత్య శివ కుటుంబిని అయిన అమ్మవారు శివుణ్ణి వివాహం చేసుకుంటుంది. ఆ కోపం మనసులో ఉన్న దక్షుడు పెద్ద యజ్ఞం తలపెట్టి శివుణ్ణి, సతీదేవిని ఆహ్వానించడట. పుట్టింటిపై ప్రేమతో పిలవకపోయినా అక్కడికి వెళ్లిన సతీదేవిని అవమానిస్తాడు దక్షుడు. నిరీశ్వర యజ్ఞం ఎప్పటికైనా నాశనం అవ్వక తప్పదనే హెచ్చరికను లోకానికిస్తూ అవమాన భారంతో కాలిగోటితో అగ్నిని సృజించి అందులో దూకి తనువు చాలిస్తుంది సతీదేవి. తనను దాక్షాయణి పేరుతో కీర్తించవద్దని, అలా పిలిచినప్పుడు వెంటనే దక్షయజ్ఞ వినాశిని అని పిలవాలని శాసించి అంతర్ధానం అవుతుంది. ఆ తరువాత తిరిగి శివుడిని వివాహం చేసుకునేందుకు మేనక హిమవంతులకిచ్చిన మాట ప్రకారం వారికి కుమార్తెగా పార్వతిగా జన్మించింది అమ్మవారు. ఈమెనే హైమవతి, శైలజ, శైలపుత్రి అని రకరకాల పేర్లతో కీర్తిస్తారు భక్తులు. శైలీపుత్రి దేవిది పృథ్వీతత్వం, సందర్భశుద్ధి అయిన గుణం, గ్రహణ భేద శక్తులతో ప్రకాశిస్తుంది. ఈ శైలపుత్రి దేవి యొక్క ధ్యాన శ్లోకం: వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. సర్వే జన సుఖినో భవంతు. సనాతన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా చూసేయండి.